ఈరోజు నువ్వు అనుకుంటున్నావు కదా, నేను నిజమైన క్రైస్తవుణ్ణి అని నువ్వు చెప్పుకుంటున్నావే. ఒక నిజమైన విశ్వాసి, ఒక నిజమైన క్రైస్తవుడు, ఒక నిజమైన క్రైస్తవురాలు దేవుని మాట వింటారు. ఈరోజు ఆయన అంటున్నాడు, అయ్యో నా మాట వెనకనే కదా శాపమను తెచ్చుకుంటున్నావు, నా మాట వెనకనే కదా ఓడిపోతున్నావు, నా మాట వెనకనే కదా నీ దరిద్రము పొందుకుంటున్నావు, నా మాట వెనకనే కదా కుటుంబము చెల్లాచెదరైపోతున్నది. అయ్యో నా మాట వినిన ఎడల నీకు ఎంత మేలు. నా మాట నువ్వు ఆలక్ష్యము చేయకుండా నువ్వు విన్నట్లయితే నీ దరిద్రము, నీ శాపము, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యలన్నీ కూడా మారిపోతాయి. నేటి వరకు కూడా క్రమంగా మందిరంకి వెళుతున్నాము, ఆరాధన కలుస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, కానీ ఇంకా మేలు కలగలేదే అంటే దేవుని మాటను నువ్వు వింటే నీ జీవితంలో పోగొట్టుకున్నవన్నీ నువ్వు చూస్తావు. సంవత్సరాల కొలది మందిరానికి వెళుతున్నావు, పసికందులు పెద్దవాళ్ళు అవుతున్నారు, పెద్దవారు వృద్ధులవుతున్నారు. మరి ఇంకా కూడా ఎందుకు ఈ కుటుంబంలో ఈ యొక్క దరిద్రము, శాపము ఇవి పోవట్లేదంటే కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవడం వల్ల, దేవుని మాటకు లోబడకపోవడం వల్ల. ఆయన అంటుండు, నీవు నా మాట వినిన ఎడల నీకు ఎంతో ధన్యకరము, నీ జీవితము మోడుబారిన నీ జీవితము చిగురింపులాగా చేస్తుంది. ఆయన మాటను విన్నడల నా గద్దె విని తిరుగుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తానంటుండు. ఆమేన్. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఆ విధముగా నడిపించునుగాక.